అందరికి నమస్తే. అధికార పార్టీ గవర్నమెంటు మేము ఫెయిల్ అయినాం అని చెప్పుకుంటున్నారు వాళ్ళే. ఇప్పుడు ఎట్లా అంటే అసలు ప్రపంచంలో ప్రతిపక్షంతో పోటీపడే అధికార పార్టీ ఉండదు. అధికార పార్టీకి అన్ని అంగులు ఉంటాయి, బలం ఉంటుంది, పైసలు ఉంటాయి, అధికారులు ఉంటారు, అంత వ్యవహారం ఉంటుంది. వాళ్ళు ప్రతిపక్షంతో అధికార పార్టీ ప్రతిపక్షంతో పోటీ పడుతుంది మన రాష్ట్రంలో. అసలు వాళ్ళేమో కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరే తీయడు, కానీ వీళ్ళు రోజుకు 10 సార్లు మాట్లాడతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపు 5, 6, 7 6వ తారీఖు నాడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రైతు సంగ్రామ సభ అని పెడుతున్నారు. ఏడ పెడుతున్నారు? వరంగల్లో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? వీళ్ళు రైతు డిక్లరేషన్ అని అక్కడ ప్రకటించినారు. ఆ ప్రకటించింది ఏమేమి ఫెయిల్ అయినరో అదంతా చూపిస్తామని వాళ్ళు పెడుతున్నారు. ఆ రోజే వీళ్ళు పోయి అక్కడ సభ పెడతారట. కాంగ్రెస్ వాళ్ళు పోయి ఏం పెడతారంట, 5, 6, 7 తేదీల్లో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ అక్కడ రైతు సమ్మేళనం అంట, రైతు సభనంట. దానికి ఇంకా రేవంత్ రెడ్డి పోతాడో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతాడో, ఎవరు పోతారో. పొంగులేటి ఆయనకు సంబంధం లేదు, ఆయన ఇస్తున్న స్టేట్మెంట్. సరే, ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, అన్ని విషయాలు మాట్లాడదాం, షేర్ కూడా చేయండి వీడియో. నిజానికి అధికార పార్టీ ప్రతిపక్షంతో పోటీ పడకూడదు కూడా. ఎందుకంటే మొత్తం బలమంతా మీ దగ్గర ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మొన్న రీసెంట్గానే జగిత్యాల కేసీఆర్ సభ పెడితే రైతు భరోసా వచ్చింది, 2వ విడత రైతులకు. ఇప్పుడు మళ్ళీ సేమ్ 6వ తారీఖు నాడు వీళ్ళు వరంగల్ డిక్లరేషన్, కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ ఎక్కడైతే పెట్టినారో అక్కడనే వీళ్ళు సభ పెడతాం, కేటీఆర్ పోతున్నాడు దానికంటే. ఆ రోజు 3వ విడత రైతు భరోసానంట. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే బీఆర్ఎస్ వాళ్ళు సభలు పెడితే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ వస్తారనమాట. మంచిదే కదా. వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు మేము ఫెయిల్ అయినాం, వాళ్ళు మాకు దారి చూపిస్తే మేము చూస్తాం, వాళ్ళు సభ పెడితే మేము స్కీములు అమలు చేస్తాం, వాళ్ళు చెప్పాలి మాకు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే తప్ప మేము చేయలేము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేకపోతే వాళ్ళతో మీకు పోటీ ఎందుకు? అసలు వాళ్ళు సభ పెడితే మీరు ఇంకో సభ పెడుతున్నారంటే దానికి అర్థమైంది, భయపడుతున్నారని లెక్క కడతారు అందరూ. వీళ్ళు భయమవుతున్నట్టుంది. ఇప్పుడు ఒకవేళ ఒకటి చిన్న ఉదాహరణ, వీళ్ళు ఒకవేళ వరంగల్ డిక్లరేషన్ అన్నీ అమలు చేశారనుకో, బీఆర్ఎస్ వాళ్ళకి సభ పెట్టే అవకాశం కూడా ఉండదు. వాళ్ళు సభ పెట్టారు కూడా. వాళ్ళు సభ పెట్టినా జనమే తిడతారు, మాకు అన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ, మీరు మళ్ళీ సభ ఎందుకు పెట్టిరని. వాళ్ళు సభ పెడుతున్నారంటే అర్థమైంది మీరు ఫెయిల్ అయినరని. వాళ్ళ సభ పెట్టాక మీరు సభ పెడుతున్నారంటే దానికి అర్థమైంది మీరు ఫెయిల్ అయినరని అర్థం. మీరు చేసేది చేస్తే వాళ్ళ సభనే పెట్టాల్సిన అవకాశం ఉండదు కదా. మీరు చెప్పేది ఎట్లుందంటే బీఆర్ఎస్ పోరాడితే మేము చేస్తాం, పని చేస్తాం, బీఆర్ఎస్ వాళ్ళు సభ పెడితే మేము జనాలకు చేస్తాం. రేపు మహిళలతో ఒక పెద్ద సదస్సు పెడతారంట, మీటింగ్ పెడతారంట. మహిళలకు 25,000 రూపాయలు గ్యారంటీ ఇచ్చారు కదా, అది కూడా ఇవ్వండి. రేపు నిరుద్యోగులతో సభ పెడతారట. వాళ్ళు నిరుద్యోగులకు రోజు 1,00,000 మందితో నోటిఫికేషన్ వేయండి. వాళ్ళకి ఇస్తాన్న నిరుద్యోగ వృత్తి ఉంది కదా, అది ఇచ్చేసేయండి. మంచిదే కదా, రైతులకు జనాలకు మంచి జరిగితే, అది బీఆర్ఎస్ వాళ్ళ సభతో జరిగితే ఇంకా మంచిదే కదా. ప్రతిపక్షం బలంగా ఉన్నట్టు రాష్ట్రంలో ఉండని. జనం అదే అనుకుంటారు కదా, వాళ్ళు సభ పెట్టిన రోజే మీరు సభ పెడితే, వాళ్ళు సభ పెట్టిన రోజే మీరు డబ్బులు పెడితే, బీఆర్ఎస్ సభ పెడితే మీకు మీ మీద ఇంపాక్ట్ పడుతుందని భయపడుతున్నారు మీరు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉత్తగా పెడతలేరు బీఆర్ఎస్ వాళ్ళ సభ. రేపు రైతు సంగ్రామ సభ కూడా ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, వరంగల్ డిక్లరేషన్లో ఏమేమి హామీలు ఇచ్చారు, తర్వాత ఏమేమి హామీలు ఇచ్చారు. ఒట్లు తిన్నారు కదా, రుణమాఫీ అని అందరి మీద, దేవుళ్ళ మీద, ఏ దేవుడు అయితే ఆ దేవుడు అందరి మీద ఒట్లు తిన్నారు కదా. చేసింది పావుల, ఎగబెట్టింది ముప్పావుల. అవన్నీ వాళ్ళు టీవీలో వేసి ఆ జూబ్లీ సెలక్షన్స్లో చూపించింది చూడు, అట్లా మొత్తం పెట్టి జనాలకు, రైతులకు అర్థమవుతారో చూపిద్దామని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఎట్లా మోసం చేసింది రైతులను, వాళ్ళకి ఇచ్చిన హామీలేంది, చేసిన అమలేంది, ఇట్లాంటివన్నీ వాళ్ళు చూపిద్దామని చూస్తున్నారు. అది దానికి భయపడుతున్నారు వీళ్ళు. అవన్నీ చూస్తే రైతులకు అర్థమవుతుందేమో, రైతులకు అదవుతుందేమో. అసలు రైతుల సభలు, సమ్మేళనాలు అసలు ఎన్ని ఒడ్లు కొట్టుకుపోతున్నాయి అకాల వర్షాలతోన. దాన్ని ఎవరు అరికట్టాలి? ఈ గవర్నమెంట్ అరికట్టాలి. గోనె సంచులు కూడా ఇస్తలేదంట. రైతులు పిడుగువాడి ఎండకు తాళలేక చచ్చిపోతున్నారు వరి కుప్పల మీద. దానికి ఎవరు బాధ్యత వహించాలి? కేసీఆర్ మొన్ననే అన్నాడు, నేను ఇంకో సభ పెడితే ఇంకోసారి రైతు భరోసా ఇస్తారా అని. కేసీఆర్ అన్నట్టే చేస్తున్నారు. కేసీఆర్ ఏం చెప్పిండో వీళ్ళ గవర్నమెంట్ అదే చేస్తుంది. ఇంకా ఈ గవర్నమెంట్ ఎందుకు, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు, ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. కేసీఆర్ ఎర్రబెల్లి దాగరవుతో మాట్లాడినంట. 2 నెలలు ఆగమైపోయిన రైతులు, చాలా పెద్ద మొత్తంలో రైతులను తీసుకురండి, సభ పెట్టండి, మళ్ళీ రైతులు ఏడ్చేకాడికి వచ్చింది, మంచి సభ పెట్టి వాళ్ళతోనే మాట్లాడించండి, వాళ్ళ బాధలే వినండి, మీరు మాట్లాడకన్నా వాళ్ళతో మాట్లాడించమని కేసీఆర్ ఎర్రబెల్లి దయాకర్రావుకు ఫోన్ చేసినట్ట. ఇక ఏమర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? గవర్నమెంట్ ఎంత భయపడుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒకవేళ సమ్మేళనాలు పెట్టాలనుకున్నా, రైతులు ఒకవేళ మీరు డిక్లరేషన్ అమలు చేసి ఉంటే మీ సమ్మేళనంలో ఆ డిక్లరేషన్ ఏమేమి అమలు చేసినారో చెప్పగలరా? మీరు వాళ్ళకి ఏం చేసినారో చెప్పగలరా? ఆ సమ్మేళనంలో కొంతమంది రైతులను తీసుకొని పోయి
కూసబెట్టి ఇదే సమ్మేళనం అని మీరు ఊకదమ్ముడు ప్రసంగాలు ఇచ్చారు కాదు. రైతులతో స్వయంగా మాట్లాడించండి మీ సమ్మేళనంలో, మీ సభలో రైతులతో మాట్లాడించండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రైతులతో మాట్లాడిస్తామంటున్నారు, మీరు కూడా రైతులతో మాట్లాడించండి. రైతులతో మాట్లాడిస్తే వాళ్ళ బాధ లేదో, అసలు మీరు ఏం చేసినరో ఏం చేయలేదో, మీరు ఏం చెప్పినరో ఏం చెప్పలేదో మొత్తం వాళ్ళు చెప్తారు. రైతులే కొన్ని బాధలు ఉన్నాయా? యూరియా టైంకు వస్తే యూరియా దొరకదు, రైతు భరోసా టైంకు రైతు భరోసా ఇయ్యరు, వడ్లు కొనుగోలు టైంకు కొనుగోలు సెంటర్లు ఉండవు. ఇప్పుడు చూస్తలేమా, వడ్లు కొనుగోలు సెంటర్లు లేవు, ఇప్పుడు కొనుగోలు లేడు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని మీరు మెల్లగా లేటుగా వడ్ల కొనుగోలు సెంటర్లు పెడుతున్నారు. దాంతోనే వాళ్ళు ఎవరో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు. దాంతోనే రేటు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వాళ్ళు సభ పెట్టిన రోజే మీరు సభ పెట్టి, వాళ్ళు మీటింగ్ పెట్టిన రోజే మీరు మీటింగ్ పెట్టి, వాళ్ళు ఏ సభ పెడితే దానికి సంబంధించిన ఏదో జనాలకు ఇంత రైతు భరోసా రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో ఇప్పుడు వ్యవసాయ పరికరాలు కూడా పంపిణీ చేస్తాం అంటున్నారు. సేమ్ డే, అన్నీ సేమ్ డే. అంటే ఇప్పుడు ఎవరు గెలిచినట్లు? కాంగ్రెస్ అధికార పార్టీ గెలిచినట్ట, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినట్ట? వాళ్ళు సభ పెట్టిన రోజే మీరు చేస్తున్నారంటే భయపడి చేస్తున్నారని అనుకుంటారు అందరూ. వాళ్ళే గెలిచిన అనుకుంటారు తప్ప మీరు గెలిచినట్టు అనుకుంటారు. మీరు ఇవ్వాలనుకుంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా వ్యవసాయ పనిముట్లు ఇచ్చిండ్రా? మీరు ఎప్పుడు ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తున్నారు? ఏప్రిల్ చివరి వారంలో రైతు భరోసా 3వ విడత ఇస్తామన్నారు. 3వ విడత ఎందుకు ఇవ్వలేదు? ఏప్రిల్ అయిపోయి మేలకు వచ్చేసినాం కదా. మే 6th రోజు ఇస్తున్నారంటే వాళ్ళు సభ పెడుతున్నారు కాబట్టి ఇస్తున్నారు, సభ పెట్టకపోతే ఇయ్యరు. ఇక దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ వాళ్ళు సభలు పెట్టాలి, సభలు పెడితే మీరు అప్పుడు హామీలు అమలు చేస్తారు. ఎందుకు ఈ పోటీ సభలు కూడా ఎందుకు? ఈ పోటీ సభలు పెట్టడంతో ఏమొస్తుంది? ఇప్పుడు టీవీలలో రేటింగ్ కూడా లేదు మీకు. మనం చూడలేదా జగిత్యాల కేసీఆర్, తర్వాత పెద్దపల్లి ఏరియాల రేవంత్ రెడ్డి బహిరంగ సభ? కేసీఆర్ సభను ఎక్కువ చూసినరా, రేవంత్ రెడ్డి బహిరంగ సభను ఎక్కువ చూసినరా? అంటే ఓడిపోనికే ఇంత పంచాయతీ ఎందుకు? మీరు మాట్లాడితే వినడానికి కూడా రెడీగా లేరు. మీరు చెప్పాల్సిన మొత్తం కూడా 2.5 సంవత్సరాలు చెప్పేసినారు. ఒక చిలక పలుకులు కొన్ని రోజులు మంచిగా ఉంటాయి, ఎక్కువ రోజులు అవి వినబుద్ధి కాదు. మీరు 5 సంవత్సరాలు చెప్పాల్సినవి 2.5 సంవత్సరాలని చెప్పేసారు. మొత్తం అయిపోయినాయి, పలుకులన్నీ అయిపోయి మీరు మళ్ళీ అవే చెప్తామని చూస్తున్నారు. కానీ వినడానికి జనం రెడీగా లేరు. మీరు చెప్పినవి చాలు, ఇంకా మీరు చూసిన మీ కథ 2.5 సంవత్సరాలు తేలిపోయిందని జనం అనుకుంటున్నారు. మీరు ఒకవేళ ఇవన్నీ కాదు, మేము రైతులకి మేలే చేసాం అనుకుంటే డిక్లరేషన్ రోజే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ముందు రోజు చెప్పొచ్చు, అంతకన్నా ముందు రోజు చెప్పొచ్చు, తర్వాత రోజు చెప్పొచ్చు. ఈ 2.5 సంవత్సరాలు చాలాసార్లు మీరు చెప్పుకునే అవకాశం దొరికింది. మీరు ఎక్కడ చెప్పుకునే అవకాశం దొరికింది? చేయలేదనేది క్లియర్ కదా. ఎన్ని ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన హామీలు? రైతులకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. వాళ్ళకు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయాలి? కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారా? కౌలు రైతులకు ఇస్తాం, ఈ రైతుకి ఇస్తాం, ఆ రైతుకి ఇస్తాం, రైతు భరోసా అన్నది ఇస్తున్నారా? ఇవ్వలే కదా. ఇట్లా చాలా ముచ్చట్లు ఉన్నాయి రైతులకు సంబంధించిన మీరు ఇచ్చినాయి. మరి అవన్నీ తీర్చకుండా రైతు సమ్మేళనాలు పెడతాం, పోటీ సభలు పెడతామంటే వస్తారు రైతులు, కొంతమంది మీరు తరలిస్తారు, ఎట్లా వస్తారు, అది వేరే విషయం. కానీ అది కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు చూస్తారు, అక్కడికి వచ్చిన రైతుల కోసం లిమిట్ కాదు అది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మీరేం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు సభ పెట్టిన రోజే మీరేం చేస్తున్నారు, వాళ్ళు సభ పెట్టిన రోజే మీరు రైతు భరోసా ఎట్లా ఇస్తున్నారు, అవన్నీ కూడా చూస్తారు కదా. దీన్ని బట్టి చూసి ఎవరు పని చేపిస్తున్నారు? మీరు పని చేస్తలేరు. బీఆర్ఎస్ వాళ్ళు మీ ముక్కు విండి చెవులు విండి పని చేపిస్తున్నారని అర్థమవుతుంది. ప్రతిపక్షం గట్టిగా ఉంది కాబట్టే మీరు వంగిపోయి పనులు చేయాల్సి వస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ సభ పెట్టకపోతే మీరు ఇయ్యరనమాట, బీఆర్ఎస్ సభ పెట్టకపోతే మీరు చెయ్యరనమాట. ఇక ఇంత దానికి మీకెందుకు ఓటేసామని రైతులు అనుకోరా? వీళ్ళకి ఓట్లు వేస్తే ఏమొచ్చింది? ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తిలో ఉన్న వర్గం రైతు వర్గం. రైతులు అన్ని విషయాల్లో అసంతృప్తిగా ఉన్నారు. మీరు చేసే పనులన్నీ సగమే. మొన్న గుత్త సుగంధ చెప్పండి చూడు, మీరు అన్ని సగం ఎందుకు చేస్తారు? ఏదో ఒకటి కంప్లీట్ చేయండి. రుణమాఫీ చేస్తారా? కంప్లీట్ చేయండి. రైతు భరోసా చేస్తారా? కంప్లీట్ చేయండి. ఇంకేమని చేస్తారా? కంప్లీట్ చేయండి. రుణమాఫీ సగమే, రైతు భరోసా సగమే. ఇంకా ఈ వ్యవసాయ పనిముట్ల సరఫరా కూడా ఇంకా ఒక్కరోజు ఉంటుందేమో. ఓన్లీ 6వ తారీఖు నాడు బీఆర్ఎల్ సభ పెట్టినారు కాబట్టే ఉంటుందేమో, ఇంకా తర్వాత ఉండదేమో బహుశా. ఎందుకంటే వీళ్ళ ఆరంభ శురత్వాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇట్లా మొత్తం వీళ్ళ సభలు పెట్టే తేదీలు, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ చూస్తే వీళ్ళే మేము ఫెయిల్ అయిపోయినాం. బీఆర్ఎస్ వాళ్ళు సభ పెడితే మేము ఇస్తాం, బీఆర్ఎస్ వాళ్ళు ప్రెషర్ పెడితే మేము ఇస్తాం, బీఆర్ఎస్ వాళ్ళు అడిగితే మేము ఇస్తామని చెప్పుకునే స్టేజ్కి వచ్చిరంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? ప్లీజ్ సబ్స్క్రైబ్.